ప్రైజ్ ద లార్డ్. పవర్ ఆఫ్ ఫాస్టింగ్. చాలామందికి ఫాస్టింగ్ యొక్క శక్తి తెలియదండి. ఫాస్టింగ్ లేని ప్రేయర్స్ పవర్లెస్ ప్రేయర్స్ అని అంటారు. బైబిల్లో మీరు చూస్తే యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత దుష్టుని జయించారండి. మోషే ఉపవాసం తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే ఎస్తేర్ తన యూదులందరినీ చంపేయబోతుంటే ఎస్తేర్ ముద్దకే ఉపవాసం ఉండి వాళ్ళ ప్రజలను రక్షించారండి. అలాగే ఎజ్రా కూడా ప్రాణమిట్లో శత్రువుల నుంచి కాపాడడానికి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షించాడండి. నా లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్ ఒకటి చెప్తానండి. ఒక అతను నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత నన్ను విదేశాలు తీసుకువెళ్తాన్నాడండి. ఈవినింగ్ అతన్ని కలవాలి నేను. సో కలవాలన్న టైంలో నాకు భయం వేసి ఎందుకు వేరే కంట్రీ వెళ్ళాలంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. ప్రభువా ఏంటి అతను మీ చిత్తంలో ఉందా లేదని ప్రార్థన చేసిన తర్వాత సాయంత్రం ఆయన ఫోన్ చేసి నాకు అంటాడు, నాకు అర్జెంట్ పని వచ్చిందండి నేను వెళ్ళిపోయానండి అంటాడు. సో దేవుడు నన్ను తప్పించాడండి. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పిస్తాడు. నా ఓన్ సిస్టర్ లైఫ్లో కూడా తన ఒక సంబంధం వచ్చిందండి అమెరికా నుంచి, పెద్ద కంపెనీ అండి. ఇంటికి వచ్చి మేము వచ్చి చూస్తానన్నాడు. మాకు ఉపవాసం ప్రార్థన చేసిన ప్రభావం నీ చిత్తం ఉంటే నడిపించలేదని దేవుడు అతను తప్పించాడు. అతను లేదు నాకు ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. సో ఉపవాసము మన పర్సనల్ లైఫ్లో మనం ఏదైనా విషయంలో దేవుని గైడెన్స్ కావాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ.